ఇక బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దానివల్లనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ అవుట్ సైడ్ అమెరికా అవుతున్నాయి, అంటే $1 బిలియన్ కంపెనీలు అవుతున్నాయి. దానివల్లనే మన ఎకానమీ 5వ స్థాయికి చేరింది. చేవెళ్ల ప్రాంతంలో ఈ సర్వేలు ఇవన్నీ ఎన్నో వస్తాయి, మేము కూడా చేసుకుంటాము. సర్వేలు కూడా కొన్ని దుష్ప్రచారం కొరకు చేస్తారు, కానీ నాకు తెలిసింది మేము చూసినాము, ఊరూరికి పోయినాము. మా ఫస్ట్ రౌండ్ వీళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే మా ఫస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ అయ్యేపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు ఒక్కొక్కరికి. అయితే క్యాండిడేట్ దొరికినాక మళ్ళా సర్వే చేస్తాం, కానీ ఇప్పటి వరకు చేవెళ్ళ బీజేపీకి భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే నమ్మకం, మోడీ మీద నమ్మకం. అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ ఎట్లా వస్తుంది, కానీ మోడీకి కూడా చేవెళ్ళ గ్యారంటీ ఉంటుంది. 100% ఇది మోడీ గారి సీటే అని అనుకోవచ్చు. ఈ నడుమ చాలా పథకాలు ఇవి అవి అనౌన్స్ చేస్తుండ్రు, కానీ మా మీద దుష్ప్రచారం ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ జరుగుతున్నది. ఏంటంటే మేము టీఆర్ఎస్ ఒకటే, మేము టీఆర్ఎస్ అసలే కాదు. ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ ఇంకా టీఆర్ఎస్ ఒకటే అని, అంటే ఇప్పుడు పేరు మారిన బీఆర్ఎస్ ఒకటే, కానీ మేము ఎప్పుడు కూడా కాదు. మా మీద ఆరోపణలు ఏంటంటే మేము లిక్కర్ కేసులైనా కాళేశ్వరం మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది పైసలు, ఎస్పెషలీ ప్రత్యేకంగా కాళేశ్వరం మీద అవి కేంద్ర ప్రభుత్వం పైసలు కావు, అవి రాష్ట్ర ప్రభుత్వం పైసలు. అయితే ఎవరు చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకునే బదులు దాన్ని కోల్డ్ స్టోరేజ్లా కనీసము స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న ఏబీసీనన్నా, యాంటీ కరప్షన్ బ్యూరోనన్నా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కింద సిట్నన్నా దాంతో ఇన్వెస్టిగేట్ చేసినా ఎంతో అంత బాగుండేది. కానీ దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపించి కోల్డ్ స్టోరేజ్, అంటే 30 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారికి హాలిడే ఇచ్చినట్టు. వాళ్ళు చేయాలేంది వాళ్ళతోటి సాధ్యం కాకుంటే సిబిఐకి ఒక లెటర్ రాయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఏంటంటే సిబిఐ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ విషయాలలో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ అని ఇవ్వండి, లెటర్ అని రాయండి, అది ఇయ్యరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపితే మీ అందరికీ తెలుసు. మేము ఒక్కరేమే ఉంటాం ఇక్కడ, తప్పనిసరిగా గెలుస్తున్నాము, ప్రజలకు క్లారిటీ ఉన్నది. అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ అండ్ మోడీ గారికి చేవెళ్ల గ్యారంటీ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. చేవెళ్ల కాన్స్టిట్యున్సీ పార్లమెంటు చేవెళ్ల గత ప్రభుత్వాలు, గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ చేవెళ్లను ఒక సెంటిమెంట్గా తీసుకొని చేవెళ్ల నుండే